సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామరం పాఠశాలలో హెడ్ మాస్టర్ ఆగ్రహాలు పేటరేగిపోయాయి. పాఠశాలలో టీచర్ల మధ్య వర్గపోరుతో హెడ్ మాస్టర్ హకీం స్కూల్లోని విద్యార్థులకు టీసీలు ఇచ్చారు. విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటమాడడంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. ఘటనపై డీఈఓకు ఫిర్యాదు చేయగా విద్యాశాఖ సీరియస్ అయింది. రంగంలోకి దిగిన డీఈఓ అశోక్ హెడ్ మాస్టర్ హకీంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వివాదాల్లో భాగస్వాములైన మరో 4 ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకోబోమని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 13 మంది ఉండే సార్. లాస్ట్ ఇయర్ 17 మంది. 17 మందిలో 10th క్లాస్ పిల్లలు 4 వెళ్ళిపోయారు. 13 మంది ఉండే సార్. 13 మందికి టీసీలు ఇస్తున్న క్రమంలో మేము ఒక 3 days ఆగండి, ఆగిన తర్వాత పిల్లల తల్లిదండ్రులని ఊళ్ళో పెద్ద మనుషులు పిలిచి మాట్లాడదాం సార్ అంటే సార్ కొంచెం ఏకపక్ష ధోరణిలో టీసీలు ఇవ్వడం అనేది జరిగింది. టీసీలు ఇచ్చడంతో పాటు మరి రావాల్సిన అడ్మిషన్లను కూడా వేరు కారణాలు చెప్పి అడ్మిషన్ ఫారాలు లేవని, రేపు అని, ఎల్లుండని జరిపి వాళ్ళకు కూడా అడ్మిషన్ లేకుండా స్కూల్ని అడ్మిషన్ లేకుండా చేసి సార్ ఇక్కడ టీసీలు అన్ని ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద మేము సర్పంచ్ గారిని, తర్వాత లోకల్ ఉన్న లీడర్లని ఒక 10 రోజుల నుంచి మేము వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పిల్లల తల్లిదండ్రులు కూడా మాట్లాడి వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళతో ఫాలోఅప్ లో ఉండి సర్పంచ్ గారిని మరి ఉప సర్పంచ్ గారి సహాయంతో మళ్ళీ మేము ఇవాళ ఊర్లోకి వెళ్ళడం జరిగింది. ఒక 6 పిల్లలు ఈ రోజు రావడానికి సుముఖంగా ఉన్నారు. 100% రేపు 6 పిల్లలు వస్తారు సార్. అదేవిధంగా సర్పంచ్ గారు కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలకి కొంత అమౌంట్ ఖర్చుల కింద ఇంత అంతనే సార్ ఇంకా మనకేం డిక్లేర్ చేయలేదు. మా పాఠశాలలో గత సంవత్సరం మొత్తం 17 మంది విద్యార్థులు ఉన్నారు. 17 మంది విద్యార్థులలో 4 విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణులై వెళ్ళిపోవడం జరిగింది. 13 మంది విద్యార్థులు మిగిలారు. తర్వాత 3 విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. బడిబాట కార్యక్రమంలో మేము ఎండాకాలం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహించినప్పుడు దాదాపు అందరి పిల్లల ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఏవైతే పథకాలను పిల్లలకు ఉచిత కిట్లు కానివ్వండి, లేకపోతే బ్యాగ్స్ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, నోట్బుక్ కానివ్వండి, అల్పహారం కానివ్వండి, ఈ అన్ని విషయాలను కూడా మేము తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. చెప్పిన క్రమంలో తల్లిదండ్రులు అందరూ కూడా సుముఖంగానే ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా పంపించడానికి సిద్ధమని చెప్పేశారు. కానీ ఈ తరుణంలో మాతో పాటుగా మా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకు మేము ఎలాగైతే బడిబాట నిర్వహిస్తున్నామో చుట్టుపక్కల ఉన్నటువంటి హై స్కూల్ వాళ్ళు కానీ, అంటే హాస్టల్ వెళ్ళినటువంటి మోడల్ స్కూల్ వాళ్ళందరూ కూడా వాళ్ళు రావటం, మేము మా దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లవాడు మా దగ్గరే ఉంటాడు, తర్వాత మీకు సెలవులు వచ్చినప్పటికి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడం వల్ల కొంతవరకు హాస్టల్ పోవడానికి ఒక 2-3 విద్యార్థులు మొగ్గు చూపడం జరిగింది. మా